ఓకే. సో ఇప్పుడు ఈసారి అయితే బిగ్ బాస్ లో మీరు కూడా ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఏం మీన్ సడన్ గా? అసలు నిజంగా చెప్పండి, బిగ్ బాస్ నన్ను తీసుకున్నారు, అందరు దిక్కుమాలు తీసుకున్నారు. అసలు వాళ్ళు ఎవరికి ఫేమస్, అసలు వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు ఎవరు నాకు దాన్ని తెలిసిందే ఇద్దరు తప్ప ఎవరు తెలియదు. తెలుసు మీకు? నాకు ఎవరంటే ఆమె ముక్కిట్లు ఉంటుంది చూడతాను, పేరేంటి, విష్ణుప్రియ ఒక తెలుసు. మళ్ళా ముద్దమందరంలో పార్వతి వాళ్ళ హస్బెండ్, ఆయన తప్ప ఈ మిగతా వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఎట్లా ఫేమస్ అయినా, బెజవాడ బేబక్కనంట ఆమె ఎట్లా ఫేమస్ అయిందో తెలియదు. ఇలా అంతా మిగతా వాళ్ళు ఎవరు అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు. కానీ దళిద్రంగా ఉంది బిగ్ బాస్ అయితే ఈసారి. చూడబుద్ధి ఇంట్రెస్టే లేదు. ఈసారి అయితే ఇంట్రెస్టింగ్ గా లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా లేదు, అసలు ఎవరు చూడట్లేదు. అంత రేటింగ్ పడిపోయింది. మా బిగ్ బాస్ ఎక్కువ ఉంది రేటింగ్. అవును, మీరు కూడా బిగ్ బాస్ చేస్తున్నారు కదా, సో మీరు చెప్పండి. బిగ్ బాస్ మీరు చిన్న బిగ్ బాస్ చేస్తున్నారు, యూట్యూబ్ బిగ్ బాస్ 8 చేస్తున్నాం మేమంతా. బషీర్ మాస్టర్ దాని ప్రొడ్యూసర్, ఉప్పల్ బాల్ నాగార్జున లాగా హోస్ట్ కమ్ కంటెస్టెంట్. అలాగే నేనున్నాను, అలాగే గుంటి నాగరాజు, నట్నం స్టార్, కత్తర్ పాప, రాకేష్ మాస్టర్ వైఫ్, 10 మంది కంటెస్టెంట్. సో మీరు హోస్ట్ కమ్ కంటెస్టెంట్, ఓన్లీ యాంకర్. మీరు యాంకర్ కూడా అయిపోయినారా? మరి నాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నాకు గోల్ అదే. నాకు అలా యాంకరింగ్ చేయొచ్చు, చాలా బాగా చేశాను. అసలు చాలా మామూలు కాదు, ఒక రేంజ్ లా వచ్చింది నా యాంకరింగ్ కి. చాలా మంది మెచ్చుకున్నారు. అవునా? సో మా వ్యూవర్స్ చూడలేదు కాబట్టి ఆ కంటెస్టెంట్ ఉన్నారు, ఒక చిన్నగా ఏమైనా చేస్తారా? చిటికలో వస్తా, చిటికలో పోతా అంటాడు. చేయండి ఒక చిన్నగా. చిటికలు వస్తా. ఇప్పుడు మన ముందు ఒక దిక్కుమల్ల స్టార్, ఈయన మనం తీసుకుంటున్నాం అన్నట్లు. అసలు నిన్ను ఏం చూసి తీసుకోవాలి? అసలు ఒక యాక్టింగ్ వచ్చా, ఏమొచ్చా? నాకు ఇంగ్లీష్ వచ్చు. సత్యానికి ఒక డైలాగ్ వచ్చా? తెలుగు వచ్చు. ఒక డైలాగ్ చెప్పు మా అందరి కోసం. ఉప్పు కప్పు రంబో నొక్క పోలిక నుండు. ఇలాంటివి కాదు మరి. మంచి మూవీలో ఇప్పుడు బాలయ్య ఒక చెప్తాడు, సింహంతో పెట్టుకోగల ఒక డైలాగ్ గట్టిగా చెప్పు. రామకృష్ణ డైలాగ్ చెప్తా, నరసింహ చెప్పు. నా దారి రహదారి అంటావు కదా, నా దారి కూడా రహదారే, అడ్డు రాకు. అది అడుగున్నట్లుంది సత్య. మాకు అవే వచ్చి ఏం చేయమంటావు? కొంచెం అఫీషియల్ గా చెప్పు. మీరు బిగ్ బాస్ లో ఉన్నారు, హోస్ట్ ఉన్నారు, చెప్తున్నారు. నేను సింగర్ ని, పాట పాడమంటే పాడతా. సరే పాడనా? అంటే ఓన్లీ పాటలు పాడతారు కాబట్టి సత్య డైలాగ్ కూడా నేర్చుకోవాలి బాగా. నాలో ఉన్న టాలెంట్ అంటే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, ఫీమేల్ వాయిస్ లో పాటలు బాగా పాడతాను, పెద్ద పెద్ద లెజెండ్స్ ఇంటికి వెళ్ళి వీడియోస్ చేస్తాను. ఇంకేం కావాలి టాలెంట్? బాలు గారు మీరు అడగండి. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్, ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తారు? అన్ని గేముల్లో నేనే గెలిచా కదా. కుర్చీ ఆటలో ఫైనల్ కి వెళ్ళాను, అలాగే బెలూన్స్ పేలగొట్టే గేమ్ లో ఫస్ట్ వచ్చాను, అంత్యాక్షరి లో ఫస్ట్ వచ్చాను, డాన్సింగ్ లో లాస్ట్ వచ్చాను. ఏంటో ఈయనే చెప్తాడు. నేనే విన్నర్, అడుగు కావాలంటే. ఎవరు విన్నర్? మీరే చేసి ఉంటారు అయితే. నేను విన్నర్ ఒక్క రోజు కాబట్టి విన్నర్ అయ్యింది, 15 రోజులు ఉంటే విన్నర్ కాకపోయేది. 15 రోజులు అయితే నేను అసలు ఆడను. అసలు నేను ఐఎమ్ ఎగెనిస్ట్ నాగార్జున బిగ్ బాస్ అండి. నాగార్జున ఎందుకంటే అది మన కల్చర్ కి అంతా వ్యతిరేకంగా ఉంది. ఇట్ ఈస్ ఎగెనిస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. వెళ్తే మాత్రం అప్పుడు గ్రేట్ అంటావు. నేను వెళ్ళను అసలు. నేను వెళ్ళారంట. దీనికి మీరేమంటారు? ఈయనకు ఆఫర్ వచ్చి వెళ్తే అప్పుడు బిగ్ బాస్ లేదు. ఉప్పల్ బాలు వెళ్తాడు, ఆయన నేను బయట ఉండి ఓట్లు వేయిస్తా. నిజంగా చెప్తున్నాను, నాకు అసలు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినా నేను వెళ్ళను. ఎందుకంటే ఆ జైలు జీవితం. మా బిగ్ బాస్ వేరు, మాదంతా ఒక పిక్నిక్ లా చేసుకుంటాం. షామీర్పేట వెళ్తాం, ఏదో ఫామ్ హౌస్ 20,000 25,000 అద్దె తీసుకుంటాం. ఒక 10 మంది కంటెస్టెంట్లు, కుర్చీ ఆటలు, కబడ్డీ, ఖోఖో, తర్వాత స్విమ్మింగ్, సింగింగ్, అంత్యాక్షరి అన్ని పెట్టుకుంటాం, వంటలు చేసుకుంటాం. లేదు, అదంతా జైలు. అది ఏంటంటే రెండు గ్రూపుల్లాగా పెట్టేసి ఈ గ్రూప్ ను వాళ్ళు తిట్టించడం, ఆ గ్రూప్ వీళ్ళు తిట్టించడం, బలి పశువులు చేయడం. నాకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు, దగ్గర దగ్గర పార్ట్ 6 వరకు నచ్చింది. లాస్ట్ 7 వరకు కూడా బాగా నచ్చింది. 7 కూడా అంత యావరేజే. కానీ ఈసారి ఉన్న దళితులు బిగ్ బాస్ నేను ఎక్కడ చూడలేదు. అసలు ఆ బిగ్ బాస్ లాగానే లేదు. అంటే నేను ఐఎమ్ నాట్ ఎగెనిస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. వాళ్ళ టాలెంట్ మీద వచ్చారు. వాళ్ళందరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంత రేంజ్ వచ్చినందుకు ఐ సపోర్ట్ ఎవ్రీవన్. నేనైతే నయన్ నా ఫ్రెండ్, డాన్సర్ నయన్ ఉంది కదా, కొరియోగ్రాఫర్, ఒరిస్సా అమ్మాయి. నా ఫొటోస్ కూడా పెట్టే, మీరు చూసుంటారు మా ఇద్దరివి. తనకు నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే విష్ణుప్రియ కూడా నాకు ఇష్టమే. అలా నేను కంటెస్టెంట్ నేమ్ అనడం లేదు. పర్వత హస్బెండ్ గెలవాలని కోరుకుంటున్నా. విష్ణుప్రియ వీళ్ళిద్దరికి ఫుల్ సపోర్ట్ నాది. ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదు. సారీ, ఐఎమ్ నాట్ ఎగెనిస్ట్ నాగార్జున అండ్ కంటెస్టెంట్స్. బట్ కంటెంట్ ఏదైతే ఉందో పార్వత హస్బెండ్ నాకు అది నచ్చలేదు. కత్తి కండలు, వన్ ఫిజిక్స్, బాడీ తొడలు, వాటే లుకింగ్, వాటే బాడీ. ఇంతకు ముందు అది లండన్ లో ఈ షోకి ఏదో అనేవారు, బడా బాస్ ఏదో అనేవారు కదా. ఏ బాస్ అనేది శిల్పా శెట్టి గెలిచింది కదా అప్పుడు. నాకు ఐడియా లేదు. అక్కడ నుండే పుట్టి కాదు. ఫస్ట్ ఇది కన్నడలో చేశారు.
కాదు, ఇది లండన్ నుండి ఎక్స్పోర్ట్ అయింది. ఇది అవును, లండన్ శిల్పా శెట్టి అప్పుడు కంటెస్టెంట్, హిందీ వాళ్ళు శిల్పా శెట్టికి అప్పుడు అందరు కూడాను ఏమంటారు బాడీ షేమింగ్ అంతా చేశారు. అక్కడ ఏదో పేరు ఉంది వాళ్ళ భాషలో, బిగ్ బ్రదర్, సారీ బిగ్ బ్రదర్ అనే పేరు ఉండేది. అప్పుడు నేను చిన్నోడులే చదువుతున్నాను, అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసిన బిగ్ బ్రదర్ అని ఉండేది. శిల్పా శెట్టికి చాలా దారుణంగా అవమానించారు. అప్పుడే నేను అగైనెస్ట్ ఉన్నాను, కానీ బాలు కోసమనే నేను సపోర్ట్ చేస్తున్నా. బాలు జీవిత ఆశయం బిగ్ బాస్ లోకి వెళ్ళాలని. బాలు బిగ్ బాస్ లోకి వెళ్తే నేను దగ్గర నుండి ఓట్లు వేయిస్తా. ఇంతకుముందు రాకేష్ మాస్టర్ బిగ్ బాస్ లో కూడా బాలు గెలిపించింది. అసలు నిజం చెప్పంటే మాటి బిగ్ బాస్ నన్ను తీసుకోవాలి నాగార్జున, నేను ఏదో చూపిస్తా. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఫన్నీ లేదు, ఒక కామెడీ లేదు. ఎందుకున్నారు అసలు దాంట్లో? తింటున్నారు, కూకుంటున్నారు, అది కాదు. నవ్వించాలి ప్రజల్ని. ఏం టాలెంట్ ఉందబ్బా, తీసుకుంటారు అందరినీ. ఏదో తయారైతుండ్రు తింటున్న టైంకు. ఇంకా బెజవాడ పేచక బాగా అరిచేది, ఆమె తొందర తీసేసిండు. ఆమె పెట్టినా బాగుండే. మరి నిజంగా మంచి వాళ్ళని తీసేస్తారు కానీ చెడు వాళ్ళని అలాగే ఉంచుతారు. ఇంకొకడు ఉంటాడు, వానికే సక్కర అదే రైతులు రాదు, వాడు నీతులు చెప్తారు బిగ్ బాస్ లా. మణికంఠనా, శేఖర్ భాష ఉంటాడు చూడు. నాగమణికంఠకి వస్తే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాగమణికంఠ, నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళింది పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయడానికి, నీ కష్టాలు చెప్పడానికి కాదు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, అది కూడా తప్పు. నన్ను పెళ్ళాం వదిలేసింది, మా పాపకు దూరం అయిపోయాను, ప్రతి ఒక్కరికి ఉంటే కష్టాలు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళింది మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. టీవీ ముందు మేము ఎందుకు కూర్చుంటాము? నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మాకెందుకు చెప్పు. నాకైతే నాగమణికంఠ పెర్ఫార్మెన్స్ నచ్చలేదు. సారీ, నాకైతే ఒక ఆయన నచ్చలే. పొట్టి ఉంటాడు, చనిపోయారు ఏంటి, నీకే ఏడు, నీకే సక్కరాదు, నువ్వు నీతులు చెప్తావా? ఒక నిన్న నైట్ సోమవారం కలర్ నెత్తి మీద వేస్తే ఆయనకు చెప్తున్నాడు, నీకే సక్కరాదు, ఇంకో ఆయన చెప్తావు. ఫస్ట్ నువ్వు నేర్చుకో బిగ్ బాస్ నుండి ఎన్నో. నీకే సక్కరాదు, ఇంకొక ఆయన్ని నువ్వు అందరితో కలిసి ఉండాలి, అందరితో పని ఉండాలి. నీ ఫస్ట్ నువ్వు ఉండు. ఒక నీతులు చెప్పడం కాదు, ఒకరిని పోవడం కాదు. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడు. నేనైతే నైనికాకి సపోర్ట్ చేస్తున్నాను. ఆమె చాలా డాన్స్ కూడా అదర కొట్టేసింది. నాగార్జున చెప్పారు చాలా బాగుంది డాన్స్ అని చెప్పి. డాన్స్ బాగుంటుంది కదా సత్య. తర్వాత పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, చాలా అగ్రెసివ్ గా వెళ్తుంది ముందుకి. అట్లా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఆడ డాన్స్ చేసి అంతం చూపిస్తే కాదు, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. డాన్స్ అనేది ఎంటర్టైన్మెంట్ సార్. ఎవరు మేడం, డాన్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్. డాన్స్ నేను కూడా చేయగలుగుతాను, నువ్వు కూడా వెళ్ళు. నాగార్జున గారు అలాగే స్టార్ మా ఎక్కడున్నారో ఒకసారి వినండి. ఉప్పల్ వాళ్ళకి మాత్రం మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకెళ్ళండి. నన్ను చూడండి, రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆకాశమే హద్దు. నా అందాన్ని చూడండి నాగార్జున గారు. మీరు ఎప్పటివరకు నన్ను చూడలేకుంటారు, మర్చిపోయారు మార్కెట్ లో. నన్ను గుర్తుపెట్టుకోండి, ఉప్పల్ బాలు. నేను వస్తే ఒక లేస్తుంది బిగ్ బాస్. ఏ బిగ్ బాస్ అందరూ బాగానే చేస్తున్నారు, ఏదో వాళ్ళకి వచ్చినట్టు చేస్తున్నారు. మాలంటే తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది ఫండిగా. సోషల్ మీడియా వాళ్ళు పేదవాళ్ళని తీసుకోరు, పనికి మళ్ళీ తీసుకుంటారు. మా కూడా చాలా బాధలు, మా కష్టాలు ఉన్నాయి. పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు అని కాదు మేడం, ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా జనరేట్ చేస్తారో వాళ్ళని తీసుకుంటారు. చెప్పు నాగార్జున సార్. ఇక ఉప్పల్ బాలు అంటేనే సోషల్ మీడియా, సోషల్ మీడియా అంటే ఉప్పల్ బాలు. మీ అందరూ తెలుసు కదా, సోషల్ మీడియా ఉప్పల్ బాలు తీసుకోవడం మార్కెట్ లో ప్రతి ఒక్కరు అంటుంటారు. కొంచెం కామన్ సెన్స్ లేదు మరి తీసుకోవడానికి మాట వాళ్ళకు.